హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ కనుక చూస్తే జూనియర్ లెక్చరర్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే వచ్చినట్లుగా సమాచారం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఉంచాను. అక్కడ నుంచి మీరు చూడవచ్చు మీ ఫలితాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, సో తప్పకుండా ఈ యొక్క అప్డేట్ అనేది ఎవరైతే అభ్యర్థులు ఎదుగుతున్నారో వారందరికీ కూడా తెలియచేయండి. ఓకే, తర్వాత మనం చూస్తే ఈ నెల 24వ తారీఖు నుంచి ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే ఉండబోతున్నట్లుగా తెలంగాణ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల 27వ తారీఖు నుంచి మనకు ధృవపత్ర పరిశీలన అయితే ఉంటుంది. జూలై 6న తొలి దశ సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం మనం చూస్తే ధృవపత్ర పరిశీలనకు స్లాట్ బుకింగ్ అయితే ఉండబోతుంది అనమాట. సీట్ల సంఖ్యపై మనకు 2 రోజులుగా స్పష్టమైన సమాచారం వస్తుందంట. ఫీజులు తేలకపోతే షెడ్యూల్లో మార్పు అనేది కూడా ఉంటుందని చెప్పి అప్డేట్ అయితే ఉంది. అంటే కొన్ని కాలేజెస్ మనకు ఫీజుల విషయంపై కోర్టు కూడా వెళ్ళిన విషయం తెలిసిందే. ఓకే, తర్వాత మనకు రేపటి నుంచి ఈసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ఉంది. సో ఎంసెట్ కౌన్సిలింగ్, ఈసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద పరిశీలన చేయవచ్చు. ఎవరైనా అభ్యర్థులు ఉంటే వారు తమ యొక్క సమాచారాన్ని పరిశీలన చేయండి. తర్వాత మనకు పీజీ ఈసెట్లో 88.27% మంది అర్హత అయితే సాధించినట్టుగా అప్డేట్ అయితే ఉంది. వచ్చే నెలలో మనకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. ఓకే, ఫలితాలు మనకు టీఎస్సిహెచ్సి మనకు రిలీజ్ చేశారు. సో 17,225 మంది హాజరవగా 15,644 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో మనకు 7,965 మంది అమ్మాయిలు ఉండగా 7,679 మంది అబ్బాయిలు అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఎంటెక్, ఎంఫార్మసీలో ప్రవేశాలకు జూలై 2వ వారంలో కౌన్సిలింగ్ అయితే నిర్వహించబోతున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. ఇంజనీరింగ్లో గేట్, ఫార్మసీలో జీపాట్ అర్హత సాధించిన విద్యార్థులకు ఇటు ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాల్లో ప్రథమ ప్రాధాన్యత ఇస్తారంట. ఆ తర్వాత మనకు పీజీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఏడాది మనకు గేట్లో 1,055 మంది, జీపాట్లో 1,030 మంది విద్యార్థులు అయితే అర్హత సాధించినట్టుగా సమాచారం. ఓకే, ఈ విధంగా మనకు తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.